హాయ్ అండి. వెల్కమ్ టు రంజితాస్ కిచెన్. ఈరోజు నా స్టైల్లో ఆనపకాయ పులుసు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. దీనికి ఏమేం కావాలో చూసేద్దాం. 8 స్పూన్ల నూనె, చిన్న ఆనపకాయ, ఉల్లిపాయలు 2, టమాటా 1, పచ్చిమిర్చి 10, రుచికి సరిపడా ఉప్పు, కారం 1 స్పూను, పసుపు పావు స్పూను, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిర్చి 4, 1 స్పూన్ ధనియా పౌడరు, ఆవాలు అర స్పూను, మెంతులు పావు స్పూను, జీలకర్ర 1 స్పూను, వెల్లుల్లి 6 రెబ్బలు, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, చిన్న బెల్లం ముక్క. ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా చిన్న మిక్సీ జార్లో 2 పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాని కట్ చేసి వేసుకున్నాను. అలాగే దీంట్లో పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి మిక్సీ పట్టుకుంటున్నాను. ఇదంతా ఇలా మెత్తగా పేస్ట్ కింద చేసి రెడీ పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఇప్పుడు చిన్న కుక్కర్ తీసుకుని ఆయిల్ పోసుకుని వేడి చేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు వేసుకోవాలండి. ముందుగా మెంతులు వేసుకుంటున్నాను. అలాగే ఆవాలు. ఈ ఆవాలు కొద్దిగా చిటపటమన్న తర్వాత వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర వేసి తాలింపు రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయ రంగు మారిన తర్వాత మనం ముందరే రెడీ పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపించుకోవాలి. నేను ఈ ఉల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోవడానికి ముందర తాలింపు అది వేసుకుంటానండి. మీకు కావాలి అంటే ఈ ఉల్లిపాయది వేసుకుని వాటర్ వేసుకుని బాగా మరిగిన తర్వాత ఆఖరిలో అయినా తాలింపు పెట్టుకోవచ్చు. కాకపోతే నాకు ఆయిల్లో ఉల్లిపాయ పేస్ట్ వేగింది ఫ్లేవర్ నచ్చుతుందన్నమాట. నేను ఇలాగా చేస్తాను, అలాగా చేస్తాను. ఆనపకాయ మన శరీరంలో వేడిని తగ్గిస్తుందండి. అలాగే డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. కఫాన్ని తగ్గిస్తుంది. దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఉల్లిపాయ పేస్ట్ మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని వేపించుకుందాం. మధ్య మధ్యలో కలుపుకుంటూ వేపించుకోవాలి. ఇప్పుడు ఆనపకాయ ముక్కలు వేసేద్దామండి. ఈ ఉల్లిపాయదంతా ముక్కలకు పట్టేటట్టు ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకుందాము. విజిల్ లేకుండా ఇలా మూత పెట్టుకోవడం వల్ల ఆనపకాయ చక్కగా మగ్గుతుంది. ఆనపకాయలోంచి వచ్చిన వాటర్ సరిపోతుందండి ఇది మగ్గడానికి. ఆనపకాయలో 90% వాటరే ఉంటుందండి. సో బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. ఇది మగ్గే లోపల చింతపండు రసం తీసి ఉంచుకుందామండి. ఇలా ప్రెషర్ వస్తుంది కదా, ఇప్పుడు మూత తీసి చింతపండు రసం పోద్దాము. ఇప్పుడు దీనికి సరిపడా వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ పోసిన తర్వాత విజిల్ పెడుతున్నానండి. మనం ఆనపకాయని బట్టి విజిల్ పెట్టుకుంటాము. నార్మల్ది అయితే 1 విజిల్ సరిపోతుంది. కొంచెం ముదిరిందంటే కనుక 2-3 విజిల్స్ అయితే బాగుంటుంది. రోజు ఉదయాన్నే ఆనపకాయ జ్యూస్ తాగడం మనకి చాలా మంచిదండి. చిన్న ముక్క ఆనపకాయ జ్యూస్ తాగడం వల్ల మన ఫేస్లో సహజంగా మెరుపు వస్తుంది. అలాగే ఈ జ్యూస్ మన డైజెషన్కి మంచిది. వెయిట్ లాస్ అవ్వడానికి ఆనపకాయ బాగా హెల్ప్ చేస్తుందండి. ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు ఈ చిన్న ఆనపకాయ ముక్కను తీసుకుని పేస్ట్ చేసుకుని దాంట్లో 1 స్పూన్ శనగపిండి,
కొద్దిగా పెరుగు కలుపుకుని ఫేస్‌కి ప్యాక్ వేసుకుని ఒక పావుగంట తర్వాత వాష్ చేసుకుంటే మంచిగా ఫ్రెష్‌గా ఉంటుందండి. ఇప్పుడు మూత తీసి ఉ కారం అది వేసుకుందాము. అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసి కలిపి పెట్టేసుకుంటున్నాను. దీంట్లో విటమిన్ సి, బి ఉంటాయి. అలాగే జింక్, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్ అందుతాయి. ఆనపకాయతో చాలా రకాల వంటలు చేయొచ్చండి. నేనైతే ఇలా పులుసు పెడతాను. లేకపోతే ఆనపకాయ పప్పు చేస్తాను, పచ్చడి చేస్తాను, ఇంకా పాలు పోసి ఇగురు కూడా చేస్తాను. ఇదిగోండి ఒక విజిల్ వచ్చిన తర్వాత మూత తీసేస్తున్నాను. అయిపోయిందండి. ఇంకొక్కసారి మరిగించుకుని తీసేసుకుందాం. దీంట్లో ఇప్పుడు చిన్న బెల్లం ముక్క వేస్తే టేస్ట్ సూపర్ ఉంటుందండి. మనకు కావాలంటే ఇప్పుడు పైన తాలింపు పెట్టుకోవచ్చు. లేదు అంటే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మీరు ఫస్ట్ తాలింపు పెట్టకపోతే కనుక ఈ ఈ టైంలో తాలింపు పెట్టేసుకోవచ్చు. చూసారండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా నచ్చుతుంది. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.